హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాహిరానండి. వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే, మన ఇళ్లల్లో ఎక్కువగా చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తాగే తీయని పుల్లగా ఉండే ద్రాక్ష జ్యూస్ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా వీటికి కావాల్సినవి 1/2 కిలో ద్రాక్ష తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను అరకప్పు షుగర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒకటి చిన్న పాల ప్యాకెట్, అంటే బాగా కూలింగ్ ఉన్న పాల ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా వీటన్నిటిని శుభ్రంగా నీటితో కడుక్కొని ద్రాక్ష మొత్తం ఒక ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా నేను వీటిని ఇందులో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా వేసేసుకోండి. ఆ తర్వాత నేను 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే నేను మీడియంగా వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఆల్రెడీ ద్రాక్షలో తీయగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు నేను వేసే క్వాంటిటీ సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఎక్కువగా కావాలనిపిస్తే మీరు ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీటన్నింటినీ మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా గ్రైండ్ అయిపోయింది. అవి ద్రాక్ష మొత్తం కూడా గ్రైండ్ అయిపోయినాయి. ఆ తర్వాత నేను ముందుగా ఒక పాల ప్యాకెట్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఆ పాల ప్యాకెట్ అన్నీ మనం ఇందులో వేసేసుకుంటున్నాము. మనం ఇందులో ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసే పని లేదండి, అవసరం లేదండి అంతగా. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇది చలికాలం కాబట్టి నేను తీసుకున్న పాల ప్యాకెట్ చాలా కూలింగ్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఇప్పుడు మనకు ఈ కూలింగ్ సరిపోతుందండి, అందుకోసం నేను ఐస్ క్యూబ్స్ అయితే వాడట్లేదు. మీకు కావాలనిపిస్తే వేసుకోవచ్చండి ఐస్ క్యూబ్స్ కూడా. ఆ తర్వాత నేను ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. బౌల్లో మనం వడగట్టుకోవాలి ఫ్రెండ్స్, జల్లెడ పెట్టుకొని. ఒక స్పూన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. స్పూన్ తీసుకొని మనం చిన్నగా కలుపుతూ అవన్నీ జల్లెడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇత్తనాలు కానీ ఏమన్నా పలుకులు అవన్నీ మొత్తం కూడా వడగట్టేసుకోవాలి ఫ్రెండ్స్ పూర్తిగా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ వడగట్టేస్తూ. ఆ తర్వాత నేను ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను జీడిపప్పులు బాదం పప్పులు సన్నగా పలుకులు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను గార్నిషింగ్కి బాదం పలుకులు జీడిపప్పులను వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన ద్రాక్ష జ్యూస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.